మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగుదాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియులరా, ఇక్కడ చదువుకున్న లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతి మనం గమనించాలి. రహస్యమందు చూసే మీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియులరా, ఎవరెవరు ఎట్లాంటి క్రియలు ఈ భూమి మీద జరిగిస్తూ ఉన్నారో, ఎవరెవరు ఎట్లాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో, ఎట్లాంటి పని జరిగిస్తూ ఉన్నారో ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి ఉంది. ఆయన రహస్యమందు చూసే తండ్రి. ఈ భూమి మీద దేవుని కంటికి మరుగైంది ఏదీను లేదనే సంగతి మనం గమనించాలి. నువ్వు పుణ్యకార్యాలు చేస్తున్నావా, దాన ధర్మాలు చేస్తున్నావా, అయితే దేవుడు నీ ధర్మ కార్యాలు, నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన అన్నీ చూసి లెక్క రాస్తా ఉన్నాడు. అయితే నువ్వు పాపం చేస్తా ఉన్నావా, ఎదుటి వాళ్ళను మోసం చేస్తా ఉన్నావా, ఇంకా పాప జీవితంలో కొనసాగుతా ఉన్నావా, దాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, లెక్క రాస్తా ఉన్నాడు. ఆయన రహస్యమందు చూసే తండ్రి కనుక ఆయన కంటికి మరుగైనది ఏది లేదు కనుక ఒక రోజు రాబోతుంది, వాని వాని క్రియలకు జీతం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా ఈ భూమి మీద మనుషులు జరిగించే ప్రతి కార్యానికి, ప్రతి క్రియకి జీతం మనం తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు దాకా మీరు దేవుని సేవలో నమ్మకంగా కొనసాగుతున్నారా? అయితే నీకు జీవ కిరీటం దేవుడు సిద్ధపరిచాడు. పరిచర్యలో కొనసాగుతా ఉన్నారా? అయితే దేవుడు నీకు మంచి బహుమానం సిద్ధపరిచాడు. మంచి పేరు, మంచి సాక్ష్యం, సింహాసనం దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు దేవుని మందిరంలో నమ్మకంగా ప్రార్థనాపూర్వకం కొనసాగుతున్నావా? నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. విజ్ఞాపనం చేస్తున్నావా? ఆయన దాటిపోని దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం కలిసి ఈ వాగ్దానాన్ని మన జీవితాలలోకి అన్వయించుకుందాం. నువ్వు ఉదయకాల సమయంలో లేచి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని ప్రారంభించి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నువ్వు జీవించగలిగితే ఒకరోజు మనందరం దేవుని దగ్గర జీతం తీసుకుంటాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చూసే దేవుడు. ఇప్పుడు నువ్వు కన్నీళ్ళలో ఉన్నావేమో, నీ కన్నీటిని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఇప్పుడు వేదనలో ఉన్నావేమో, నీ వేదన దేవుడు చూస్తావన్నాడు. నువ్వు అప్పులు కలిగి ఉండి అప్పులు తీర్చలేనేమో అని దిగులు పడుతున్నావేమో, నీ అప్పులు, నీ తిప్పలు దేవుడు చూస్తావన్నాడు. సమాధానం లేని పరిస్థితుల్లో మీరున్నారేమో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య తగాదలు కలిగి విడిపోయే చివరి ఘట్టంలో మీరున్నారేమో, అయితే దేవుడు చూస్తుండు, నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ సమస్యను తొలగించగలడు. నువ్వు ప్రార్థించి ప్రభువాన్ని దేవుణ్ణి వేడుకుంటే ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో ఎవరు ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చేమో, కానీ నీ ప్రార్థనకు ఎవరు సమాధానం ఇవ్వలేకపోవచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విని రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన న్యాయం ఏదో అన్యాయం ఏదో చూసే దేవుడు. ఆయన న్యాయాధిపతి, న్యాయం జరిగించే దేవుడు. నీకు కన్నులిచ్చిన దేవుడు కానకుండా, నీకు చెవులిచ్చిన దేవుడు వినకుండా ఉండునా అని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సృష్టికర్త మనం వేసే ప్రతి అడుగు గమనిస్తుండో, చూస్తూ ఉండు. ప్రతి కార్యానికి ప్రతిఫలం సిద్ధపరిచి ఉంచాడు. రానున్న దినాలలో మన క్రియలకు మనం ప్రతిఫలం పొందుకుంటాం. కాబట్టి ఇంతవరకు నువ్వు ఎంతమందికి సహాయం చేశావో, ఎంతమంది కొరకు విజ్ఞాపన చేశావో,
దేవుని పరిచర్యలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు, దానంతటికి మనం ప్రతిఫలం పొందుకోబోతా ఉన్నాం. అదే సేమ్ టైం పాపంలో ఉన్న వారికి, మోసంలో ఉన్న వారికి, వేషధారులకు, దేవునికి దూరం అయిపోయి వ్యతిరేకంగా జీవించే వారికి కూడా ప్రతిఫలం ఉందనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనందరికీ ఒకరోజు ఆయన సింహాసనం ముందు నిలిచి ప్రతిఫలం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మనందరం మరొకసారి ప్రభు స్తోత్రాలు పట్టుకొని, ప్రభువా నువ్వు రహస్యమందు చూసే దేవుడు అంట, నాకు ప్రతిఫలమును దయచేయ్యా. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నీ కొరకు నీతిగా బతుకుతున్నా, నా తండ్రి నాకు ప్రతిఫలమును దయచేయని ప్రార్థించగలిగితే ఇప్పుడున్న కష్టము, కన్నీళ్ళు, ఇబ్బందులన్నీ కూడా దేవుడు తొలగించి నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రార్థన దాటిపోడు, ప్రార్థన అంగీకరించే దేవుడు. ఆయన నీ మరొక చెవియొగ్గే దేవుడు కనుక అందరం కలిసి ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు ప్రతిఫలమును దయచేయి అయ్యా. ఒకవేళ నేను నీకు వ్యతిరేకంగా జీవించుంటే నన్ను క్షమించు ప్రభువా, దేవుని క్షమాపణ అడిగి నీతి కొరకు ఆకలి తప్పిక గలవారు ధన్యులు అని దేవుడు మాట్లాడాడు కనుక ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట ఎదుగుదాం. తద్వారా ఆయన కార్యాలు మన జీవితాలలో ఖచ్చితంగా మనం పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగంలో నాయన నువ్వు ప్రతిఫలం ఇస్తావని మేము ధ్యానించుకున్నాము. అవును తండ్రి, నువ్వు రహస్యమందు చూసే దేవుడివి, వాని క్రియలకు జీతం ఇచ్చే దేవుడివి అయ్యా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో ఎట్లాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు, నీ కొరకు ఎంత ఆసక్తి కలిగి, ఆకలి దప్పులు కలిగిన ఆయన నీతికి అయ్యా కట్టుబడి, నీ మాటకు కట్టుబడి, నీ వాక్యానికి లోబడి బతుకుతున్న నీ బిడ్డలందరికీ ప్రతిఫలమును దయచేయండి తండ్రి. కృపలో నీ బిడ్డలందరికీ నీ దీవెన ఆశీర్వాదం మెండుగా దయచేయమని, ఉదయకాల దైవాశిస్సులు నీ బిడ్డల జీవితాలలో నెరవేర్చి ప్రతిఫలమును దయచేయమని, ఆశీర్వదించమని, వారికి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బిడ్డల జీవితాలలో కూడా నా నెమ్మదిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.